వాళ్ళ ఇల్లు పైన ఉండి మనం పోయి తీసుకొస్తాం. ఏం చెప్పలేకపోతున్నాం, నువ్వు మొన్న అంతగానో చెప్పిన వాడు ఎవరేం సపోర్ట్ చేయలేరు. ఎందుకు అట్లా చేస్తున్నావు? రావాలే కదా. నేను ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందని ఉంటున్నాను నేను. కొన్ని ఇక నేను చెప్పలేను అవి. ఇప్పుడు అనలే, ఇప్పుడు అన్నావు, అప్పుడు అన్నావా? అన్నావు అప్పుడు. సో మా వల్ల ఏమైనా డిస్టర్బ్ అయితే మేము సారీ చెప్పుకుంటున్నాను, నా వల్ల ఏమైనా అయితే నేను కూడా చెప్పుకున్నాను. నేను అన్నాను కాదని చెప్పి నిన్న మిన్నోళ్ళు వచ్చినాక బయట చేసుకుంటారేను కదా మామ. ఏ సాయం లేకున్నా ఎందుకు చేస్తలేరు నువ్వు చెప్పుకోవాలా? స్టేజ్లు ఉన్నాము, ఇంత సంపాదిస్తున్నాం, ఇంత చేస్తున్నాం అంటే ఇమ్రాన్ వాళ్ళ దయ. ఒక్కరోజు 8 వీడియోలు పడుతుంది, అట్లా పర్సన్ బాయ్స్ దెబ్బతింటుంది ఆ ఛానల్. అవి పోతారు అన్న ఫీల్ అవుతుండు. ఏడ ఓవర్కి ఏం చూపెట్టట్లేదా అక్కడ. పర్సన్ బాయ్ ఛానల్ ఉంది కాబట్టి ఇంతమంది ఉన్నాం. ఆ పర్సన్ బాయ్ ఇమ్రాన్ అన్న వల్లనే ఇంతమంది ఉన్నాం, బతుకుతున్నారు మేము. సో వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ ఇర్ఫాన్. ఇలాగైతే మేము కడపకి తీసుకొచ్చి వచ్చినాం. వాళ్ళ ఇల్లు పైన ఉండి మనం పోయి తీసుకొస్తాం. ఎంతవరకు అడుగుతుంది? గంగుమామ వచ్చిండు, అందరు వచ్చిండు, అక్కడ వెయిటింగ్ చేస్తారు కథపమ్మ ఎప్పుడు వస్తారు అని. ఎంతవరకు ఇది వాళ్ళ ఇల్లు దగ్గర వచ్చేసినాం. వాళ్ళ ఇల్లు అరే పోయి తీసుకొస్తాం, పోదాం. మేమైతే కట్టప్ప వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇర్ఫాన్ ఆడు ఎందుకు బాధపడుతున్నా అంటే పాప మనతోటి ఇన్ని రోజులు ఆడుకుంటుండే చేస్తుండే, రూమ్ ఖాళీ చేసి ఒక్కోటి ఉంటుండో. అది మాకు కూడా తెలియదు అసలు ఎందుకు ఇట్లా ఉంటుండో. నాకైతే ఫుల్ బాధ అనిపించింది అట్లుంటుండ అంటే. తెలిసినాకనే మస్తు బాధ అనిపించింది. ఇక కొన్ని అనేసిండు, ఇక అలా మాటలు కూడా ఏమంత అవసరం లేదు, పట్టించుకోము. సో పాపం ఈడు బాధపడుతుందని చెప్పి ఈడాకైతే వచ్చినాం. తీసుకోదామారా గడ్డపని. ఇర్ఫాన్ అయితే రాత్రికి బాధపడుతుండ ఆ వీడియో చూసి. సరే మనం అయితే గడ్డపని అయితే తీసుకున్నాం. కానీ ఒక మాట మనకు చెప్తేనన్నా మనం ఇది చేస్తున్నా ఒక్కడే అదేగా. వేరే వాళ్ళు అయినొచ్చు కానీ మన వాళ్ళు అయితే ఏం కాలే. కానీ ఏదో పర్సనల్ ఉన్నట్టుంది మనం. ఇదేనా ఏం ఫస్ట్ టైం వస్తున్నాయి? అరే ఏందో అంత చీకటి ఉంది, గుహలు ఉన్నాయేమో. అచ్చా లైట్ ఇర్ఫాన్ గారు వచ్చిండు, బాధ అవుతుంది. ఆడు తీసుకొని వచ్చిండు, అడుగురా. ఎందుకు వస్తలే? వస్తున్నాగా మా వీడియోలోకి వస్తున్నా. వీడియోలో కాదు కట్టప్ప, గీడ వండుకొని ఉంటే ఆడ వీడియోలో వదిలే. పాప మా డైలీ ఆడుకునేటోడి తోటి ఆడ ఎంత బాధపడుతుండే సార్. డైలీ ఏం చెప్పలేకపోతున్నాం, నువ్వు మొన్న అంతగానో చెప్పిన వాడు ఎవరేం సపోర్ట్ చేయలేరు. రాత్రి అంగనే ఆడ వండుకుంటాం, అది ఒక్కటే తెలుసు. నువ్వు ఇక్కడ వండుకుంటున్నావు అని చెప్పి తెలియదు. నేనేదో నా ఇంటికి పోయి వండుకుంటున్నాను. నాకు బోర్ కొడుతుంది. అంతా బోర్ కొడుతున్నా. చిన్న పోరని గురించి అని ఆలోచించవచ్చు కట్టప్ప. ఇన్ని రోజులు ఇంతమంది అందరం తిరిగేటప్పుడు నువ్వు ఒక్కని వచ్చిన మూలకు కూర్చుంటే ఎట్లా చెప్పు? వస్తాయి కట్టప్ప, అందరికి వస్తాయి. నువ్వు ఒక్కరిని వీడు ఉండడు ఎందుకు? నా రూమ్లో ఉండమంటున్నా నేను వచ్చి. బాధ ఉంటే ఎక్కువ నేను అంతగానం ఏం ఖరాబ్ చేస్తున్నాను. వస్తున్నారా నీ రూమ్ కూడా? అరే వస్తావు కట్టప్ప, నువ్వు రానా అంటలేను. అరే కొన్ని బాధలు కొన్ని కొన్ని బాధలు ఏందో నువ్వు ఇమ్రాన్తో చెప్పుకున్నావు అనుకో మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది అందరం ఒక్కజాలు ఉన్నప్పుడు నువ్వు ఒక్కొని ఈ రూమ్లో ఉంటున్నావు ఎంతవరకు కరెక్ట్ చెప్పు. అందరం ఒక్కజాలు ఉన్నప్పుడు మంచి ఆనందంగా ఉండాలా కట్టప్ప. నువ్వు ఒక్కొని ఇట్లా వచ్చి ఈ రూమ్ నుండి నాకు పరిస్థితి బాగాలంటే ఏడికైనా చెప్పు. వచ్చాడా చేసుకో. ఎందుకు చేయరు నీ దాంట్లో? నువ్వు వీడియోలు అడుగుతా ఎందుకు చేయము మేము అంతా కలిసి? అరే నీకు అన్నీ తెలుసు. ఇక నేను ఇంతకన్నా నేను ఏం అదని వీడియోలని కాదురా భయ్.
అంత చిన్నగా ఉన్నాడు ఆడు నా గురించి. నీకు ఏం ప్రాబ్లం లేదు చెప్పు. సరే నేను నీకు మైక్ ఇస్తా. అరే నీకు ఎందుకు బాధ అనిపిస్తుందో చెప్పా, నువ్వు చెప్పు. డాడీ ఇద్దరు పోయినాక కనిపిస్తుంది. అరే మీ డాడీ లెక్క నువ్వు ఆలోచిస్తున్నావు రా సార్, నాకు ఆ సంతోషమే కాదంటలే. ఇంత పేరు ఇంత మా డాడీ ఇద్దరు పోతుంది ప్లీజ్. అరే వస్తున్నామా, నేను వీడియోలో వాటికైతే వస్తున్నా కదా. డాడీ ఎంత మంచిగా చూసుకుంటారు నీకు. అరే మంచిగా చూసుకుంటాడు మా మమ్మీ, డాడీది నీది వీళ్ళదానికి వీళ్ళది కాదు మామ, నా పర్సనల్ బాధలు నేను చెప్పుకోలేను. నేను వస్తున్నా కదా మామ, వీడియోలు అయిపోయిన వరకు వస్తున్నా. పండుకోవడమే కదా గిరా, నేను ఇడిచిపెట్టుండు. వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం కదా మామ. వస్తామా రానని నేను చెప్తలే మామ. కొన్ని రోజులు ఇక కొన్ని ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందని ఉంటున్నాను నేను. కొన్ని ఇక నేను చెప్పలేను అవి. చెప్పుకుంటే అర్థమైతే అరే మా నేను కాదంటలే నరేష్, అది అరే ఇవి కాదురా. ఆ బట్టలు అట్లా పడేసి తినడానికి ఏమైనా ఉంటుంది అది గంగవాళ్ళ ఇంట్లోనే తింటున్నారు. అంతగానం పరిస్థితి బాగాలేనట్టు చేస్తున్నావు నువ్వు. వాడికి వచ్చేది అరే అది ఆ విషయం కాదురా, ఆడ ఆఫీస్ ఉంది, అంతగానం ఉంది. నువ్వు ఇంత డిప్రెషన్ పిల్లది ఉందా డిప్రెషన్ నీకు? అరే అది విడిచిపెట్టరా పిల్లదని నేను అంటలేను. అది ఓనా అడుగు మామ, అడుగు నువ్వు అడుగు. ఎందుకు అట్లా చేస్తున్నావు? రావాలే కదా. అరే ఆడుకుంటామమ్మా, రావద్దని నాకు ఉంటుందా? మీ పరిశాన్ కాదు, నాకు వేరే పరిశాన్ ఉంది. నేను చెప్పుకోలేను, టైం వచ్చినప్పుడు చెప్పుకుంటాను. అరే మామ నాకు రావాలనే ఉందిరా, రావద్దని ఎందుకంటే. అరే కాదంటున్నా పాపం అంతగానం పిలుస్తుంటే ఏం అనలేకపోతున్నాం. ఇమ్రాన్ వచ్చి కూడా నడు కట్టపా వెళ్ళిపోమంటే పోనీ డిప్రెషన్ ఉందంటున్నాడు. అది ఏం డిప్రెషన్, ఎందువల్ల డిప్రెషన్? సారీ సరే మా వాళ్ళు ఏమన్నా నీకు బాధలు ఉన్నాయా? అట్లా రేపు మార్చుకోమంటే మొన్న వీడియోలో కూడా నేను చెప్పినారా, అన్న కూడా చెప్పినా నేను మొన్న వీడియోలో కూడా. అడుగు కావాలంటే కొన్ని వేరే పంచాయతీలు ఉన్నాయి రా. వేరే పంచాయతీలు చెప్పుకుంటేనే అర్థమవుతుంది, ఏం అర్థం కావు. ఆ లోపల ఏడుచుకుంటే ఒక్కొని మీకు ఈ రూమ్ లా సరే చూడవు. అసలు ఏడేమునే అర్థమైతే అట్లా అంతగానం ఉంది. ఏడవు ఎట్లుంటున్నావు? మొత్తం బూజు పట్టిపోయింది, ఫ్యాన్ నువ్వు ఎట్లుండకపోతే అవుతుందట చిన్న 10 రోజులు ఇంతసేపు అది ఎంత ఎట్లుంది, అది దాన్నే ఎక్కుతున్నాం, దాని మీద అనుకుంటున్నాం. వద్దు కట్టపై ఇవన్నీ వచ్చేసాయి. మనం ఇంత మంచిగా ఇంతగానో బతికి మనం ఇట్లుంటే గలీజ్ అనిపిస్తుంది నాకు కూడా. ఉన్నాము రోజులలో, ఈరోజు కాదు, ఇంత మన గలీజ్ రూమ్ లో కూడా ఉన్నాము. ఉండలే మా పరిస్థితి బాగాలేనప్పుడు తీసుకోపోయినావు కదా. పరిస్థితి ఎందుకు బాగాలేదు చెప్పు. అరే పరిస్థితి గురించి కాదురా, పరిస్థితి గురించి అంటలే నేను. పరిస్థితి మీ దాంట్లో ఎవరు వీడియోలు ఎందుకు చేస్తలేరు నువ్వు చెప్పుకోవాలా. ఆయన దాంట్లో వేసుకో వెళ్ళిపోవడం ఇంటికి. నేను నీ వీడియోలు పెట్టగా నేను అయింది, నేను అర్థమైందా? అరే నీ పరిస్థితి వేరే, నా పరిస్థితి వేరే. చెప్తే అవుతుంది నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధలకి బయటికి పంపారు అంటే మేము ఏదైనా మాట్లాడి మేము ఏమైనా సొల్యూషన్ తీసుకుంటాం దానికి. ఆ బబ్బుగాడు లేక 10 రోజులు అయింది, వాడు కాశీకి పోయాడు. నేనేమో ఇంటికాడ ఒక్కొని అయిపోయాను. ఇమ్రాన్ శ్రీశైలం పోయాడు, ఈయననేమో ఈడ అనుకుంటున్నాడు, నేనేమో ఇంట్లో ఉన్నా. ఏం మాట్లాడాలి చెప్పు. ఇక ఆ 10 రోజులు ఏం చేయాలి నేను చెప్పు. చెప్పు ఏం చేస్తా చెప్పు. అరే వస్తున్నా కదరా పిలిచినప్పుడు. కట్టబ్బా, నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నా, అందరు వస్తున్నారు. నువ్వు పిలిచినప్పుడు మేము వస్తాం. మా వీడియోలు ఉంటే చెప్పు మాకు, మేమేమన్నా అంటామా? ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమే. ఏ పనులు కాదు. ఇర్ఫాన్ ఆడు ఏం చెప్పిండు, వీడుంటే ఎవరికి గలీజ్ అనిపిస్తుంది మాకు కూడా. నువ్వు కూడా గమ్మున బట్టలు ప్యాక్ చేసి వెళ్ళిపో. ఏమరా అన్ని ప్యాక్ చేసాయి బట్టలు, ఇగో దేవుడు బట్టలన్నీ ప్యాక్ చేసేసి వెళ్ళిపోదాం. అరే నాకు ఉండదా అందరితో కలిసి ఉండాలి, రావాలని నా గుట్టంగా ఉంటుంది కదా. కాదు వచ్చేసాయి, నువ్వు ఇంటికి వచ్చి ఆడు ఉండిపోవాలి. ఇక ఇట్లుండబోదు అవుతుందో నాకు 2 నిమిషాలు కూడా అయితే లేదు తెలుసా. అట్లా అంటలేను రా భయ్. అరే 5 ఏళ్ళ నుంచి ఉంటలేనారా, నేను మీతోనే కలిసి ఉంటున్నా కదా. వాళ్ళు ఎవరికి ఏముంది చెప్పు, అందరూ ఒకటే లెక్కరు. ఇక్కడ అందరూ ఏంటి ఒకటే లెక్కరు. ఒక చిన్న ఒక పెద్ద ఏముండదు ఇక్కడ, అర్థమైందా? ఉండకట్టప్ప ఏమన్నా ఉంటే బాధలుంటే చెప్పుకో. ఆడు ఇంతగానం బాధపడుతున్నావు తెలుసా నువ్వు, లేకపోతే ఏమరా రై ఆడు ఎంత బాధపడుతున్నావు చెప్పు. అరే సారీ మామ, నేను వదిలేసి ఉన్నాను సార్, నేను అట్లా అని చెప్తలే కానీ కొంచెం వేరే మామ, నీకు చెప్పుకోలేము, నువ్వు చిన్నగా నువ్వు. టైం వచ్చినప్పుడు ఆ వీడియో ఒక్క దగ్గర తిరిగి ఒక్క దగ్గర వేసేటోళ్ళము. సడన్ గా నువ్వు ఈడుండి మేము ఆడుండి ఇమ్రాన్ కూడా బాధ అనిపించదా?
అరే ఎవరు ఏమి ఇయ్యరు కదా, అరే, ఎవరితో అవసరం ఎవరేమి ఎవరికి ఇయ్యరు. కాదు. మన కాలమే మనం మించాలా, మనం చేసుకోవాలి, అయిపోతుంది. నేను పోయి అలా దాంట్లో చేసినా, నేను ఇలా దాంట్లో చేసినా, నా దాంట్లో ఓడి చేయాలంటే అలా దాంట్లో చేసినప్పుడు నువ్వు పొద్దుంతా చేస్తావు, రాత్రి అలా ఉంటుంది, వెళ్ళిపోతాం, అందరు పోతారు. నేనే చెప్తున్నా కదా, పొద్దుగా నువ్వు వీడియో అరే ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుందిరా, ఎవరికైనా పైసా అవసరము, ఎవరికైనా బాధలు ఉంటాయి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదరా. మన మీద అవుతున్నాం తెలుసా నీకు? అవురా భయ్, నిన్న ముందు వచ్చిన వాళ్ళు లెక్క. అరే నేను అన్నను కాదని చెప్పి నిన్న ముందు వాళ్ళు వచ్చినాక బయట చేసుకుంటారేను కదా మామ. ఏ సాయం లేకున్నా నీతో అందరిలాకి వెళ్ళి నేను చేసుకుంటే నేను కూడా చేసుకుంటా. కాకపోతే అన్ననే మనకు అన్ని ఇంత పేరు తెచ్చి ఇంత కాడికి తెచ్చింది అన్ననే కాబట్టి అన్న మాట ఇప్పుడు నువ్వు ఆడికి వస్తున్నా అన్న నేను. ఒక్క వీడియో ఏమైనా అదే కదా అట్లా వేసేది ఉంటే గంటకో వీడియో పడుతుంది. చేసుకోలేమారా, చేయమా చెప్పు, కంటెంట్ లేవా మనతో. స్పాట్ ఎడిటింగ్ వేయించి మరి వీడియో వేయించుకుంటా, గంటకు ఒకటి పడుతుంది. అన్నమాట కాదనే కదా మనం. అన్నేమో అందరు బతకాలని చెప్పి అన్నుంటాడు, వీళ్ళేమో ఇది చేస్తారు. ఏం చేస్తాం చెప్పు. అడు వద్దు, మంచిగా ప్యాకింగ్ చేసి మూట కట్టేసి ఇంకేమైనా సామాన్లు ఉన్నాయి, గ్యాస్ గీసు ఏం లేవురా, తినుడే మీతో తింటున్నా. చూడు ఏమన్నా ఏం లేవు అలా. శిష్యా ఎందుకంటప్పా మంద అవుతున్నావు నువ్వు. ఏం కాదురా, మొన్న మా దోసుగానోళ్ళు వచ్చారు, మొన్న అన్న గుట్టం కదా దోసుగానోళ్ళు వచ్చారు. నిజం చెప్పు, మంద అవుతున్నావు. నేను తాగుతున్నారా, నీకు తెలిసి కూడా నువ్వు అట్టనే మాట్లాడతావు. బాధ అట్టుకోలేక వచ్చిండు. ఎట్లా అవుతున్నావు కట్టప్పా నువ్వు, అందుకే ఎట్లా అవుతున్నావు నువ్వు. ఎవరైనా చూస్తే నువ్వే అరే అనుకోనరా భయ్, నేనేందో మీకు తెలుసుగా, చాలు నాకు అది. కట్టబాబా నువ్వు మందు తాగుతున్నావు. నేను తాగమామ, నేను ఎందుకు తాగుతా చెప్పు. మా దోసు ఇక బాధలా, మా దోసుగాడు వచ్చారు. మళ్ళీ ఇది ఎక్కడిది? మా దోసుగాడు వాళ్ళు చెప్పిన కదరా నీకు, మా దోసుగాడు ఒకడు ఉంటుండు ఆడు. బండి సరే బండి కాదు కదా నువ్వు అర్థగారం ఉన్న వీడియోలో ఇప్పుడు అడిగే పరిస్థితి కాదు, నేను అడగాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని కామెంట్లు గంగు సెల్ఫిష్, గంగు అది, గంగు దొంగ ఇట్లా వచ్చినా నాకు కూడా మనసు బాగా అనిపిస్తుంది కట్టబ్బా. నేను ఎంత చేస్తా ఏం చేస్తా నాకు తెలుసు. డైరెక్ట్ అన్న వాళ్ళ ఎట్లా గంగు వాడిని పండుకొని చెప్తారా అంటే ఎన్నిసార్లు లేపలేవు పండుగ. నేను ఒక్కనే నేను నన్ను లేదు ఏమేదో అంటే ఏంది కామెడీ వేలో మంచిగా టైం పాస్ చేసుకుంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అట్లా చేసాం. కానీ నా మనసులో ఏముండదు. ఈయన నిద్ర ఖరాబ్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఈయన నరేష్ ఈయన ఎవరి నిద్ర ఖరాబ్ చేస్తే నాకు ఏమొస్తుంది. ఏదో నలుగురు నవ్వుకుంటారు, ఆయన కూడా నవ్వుతాడు. అప్పుడు అరే వద్దురాబోయ్ నన్ను ఊకే లేపకంటే నేను గమ్మనైపోతా. అట్లాంటి టైంలో నాకు అవసరం లేదు, నాకు ఒకరితో మాటలు పడేది. నేను అట్లా అంటలేను రా. విషయం కాదు అయినా అడుగుతున్నా, ఎందుకంటే నాకు బాధ అనిపించి అడుగుతున్నా. అవురా భయ్, నువ్వు అడగాలి, నేను అడగొద్దని చెప్తలేను, నువ్వు లేపుతావు. అందరు సంపాదించిన కంటే ఎవరు కష్టం అని పైసలు వస్తున్నాయి అంతే. ఇప్పుడు సంపాదించుకుంటారు అందరూ ఫ్యామిలీ ఉంటారు, అందరు పోతారు, ఎంత కష్టపడతారు, అందరి గురించి ఉంటారు, అందరి గురించి ఆలోచిస్తాం. అరే నేను ఆ వీడియోలో కూడా చూడ లాస్ట్ వరకు మనోళ్ళ గురించి అందరి గురించి చెప్పిన, అది కనిపిస్తలేదు కదా. రేపు అన్నదాన్ని పాయింట్ చేసి మాట్లాడుతున్నావు. ఎవరిని మన ప్రతి ఒక్క వీడియో పోయినప్పుడు మళ్ళీ ఏడున్నామా చెప్పాలి. ఇప్పుడు అనలే, ఇప్పుడు అన్నావు, అప్పుడు అన్నావా అన్నావు అప్పుడు పోయినప్పుడు తెచ్చుకుంటూ కూర్చోబెట్టుకోడు అక్కడ చిన్న ఒక దగ్గర అంటావా. అరే ఇగో నేను అడగకంటే వీడియోలో నేను మీ ఇంట్లో తింటాను తెలుసు, నీ ఎంపడే తిరుగుతాను తెలుసు, అన్ని తెలుసు నీకు. తెలిసిన ఇట్లా మాట్లాడితే నేను చెప్తా చెప్పు. తెలిసి నువ్వు మాట్లాడుతా అంటే నువ్వు ఈ మాట నాకు ఏం అర్థమే కాలే. నాకు నేను ఏం మాట్లాడినా ఏంది ఒకటి నాకు ఏమే తెలియదు. మాధవ్ సీరియస్ తీసుకుంటారు, ఏం తీసుకోలే. ఆడు వీడు వచ్చి ఇమ్రాబాయ్ గట్టప్ప ఆ రూమ్ లో ఉంటుండు, నువ్వు వీడు ఉంటున్నావు అంటే ఎన్నిసార్లు అడగాలి అడుగు నా రూమ్ లో వచ్చి ఉండాలి. మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే నేను వస్తా అప్పుడప్పుడు వచ్చి నువ్వుంటాం అనుకుంటూనే కాదంటలేదు. ఇవన్నీ కాదురా ఆయన. ఒకసారి ఇట్లా పెట్టి చూడలేదు ఎంతగానో పెట్టాను. సో ఇప్పుడు ఇవాళ అయితే గట్టప్పకి అయితే మంచి రూమ్ లో అయితే నేను పెడుతున్నా తీసుకొని ఫుల్ చెప్తున్నా. ఇమ్రా నా రూమ్ లో ఉంటుండే నీ రూమే మామా, నీది నాది ఒకటే రూము. ఇక కట్టప్పని అలా తీసుకొని ఏమంటావు?
నేను కూడా నువ్వు కూడా అందరూ పంపుతున్నా. ఎందుకంటే మనకి బయట వాళ్ళు ఎన్నో చెప్తుంటారు, మనం దుష్మని ఎంచుకోదు. ఆ మాటలకి ఇట్లా నమ్ముతున్నావా చెప్పు, అట్లనే ఉన్నామంటే అట్లనే ఉంటా. నీళ్ళ దాకా కూడా వచ్చేటోడు కదా గడప నా రూమ్ తీసుకోమని. అగో నేను అందరం కలిసి ఒకటి రోజు నేను కాదంటలేదు. నేను ఎవరి మాట అయినా నాకు తెలుసు, నేను ఎవరి మాటలు వింటే నేను 5 ఏళ్ళు మనతో ఉండము. ఏదో నాకు వేరే బాధ ఒకటే. ఇక నేను ఆ వీడియోలో కూడా చెప్పిన, నేను టైం వచ్చినప్పుడు చెప్తా అందరి గురించి అని. ప్రతి ఒక్క టీము మా టీం అంతా నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాను, పేరు చెప్పిన. అది ఎవరు మాట్లాడతలేదు. అది ఈరోజు స్టేజ్ ఉన్నా అంటే మా టీం అంతా నాకు సపోర్ట్ చేసే వల్ల నేను స్టేజ్లో ఉన్నా. నేను ఎంత బాధపడ్డా, ఏడికెళ్ళి వచ్చినా ప్రతి ఒక్కటి ఒక వీడియోలో నేను చెప్తున్నా కానీ టైం వచ్చినప్పుడు ఒక వీడియో పెట్టు, నా బాధ ఏంది, నా పరిస్థితి ఏంది, మా ఫ్యామిలీ ఏంది, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అన్నీ చెప్తారా. ఇప్పుడు పరిసరాలు ఉంటే అక్కడ ఇప్పుడు మనం బయట పెట్టుకోలేము అన్ని. ఏదో ఒకటి టైం వచ్చినప్పుడు అందరు బయట పెట్టే చెప్తారు, అందరు పరిస్థితులు. ఇప్పుడు ఏంటంటే వాడు మస్తు బాధపడ్డాడు అంట వీడియో విషయాలు నాకు ఫోన్ చేసి నేను అన్ని తీసుకొని ఇంటికి వచ్చిన. ఆడు ఫోన్లో ఏమన్నారా ఫోన్లో కట్టప్ప మామకి తీసుకొస్తామా నేను. ఆడు అంత చిన్న పోరాడు, వాడు కట్టబొమ్మ తీసుకోదాము మామా, నాకు బాధ అనిపిస్తుంది ఫుల్ అది అంటే చెప్తే మేము వచ్చినాము. మొన్న కూడా మస్తు బాధపడ్డా, ఉంటుండే అందరికి అన్ని తెలుసు. కాకపోతే ఇమ్రాన్ గారు ఇంత ఎమోషనల్ అవుతాడని చెప్పి మాకు అనుకోలే. సో మా వల్ల ఏమైనా డిస్టర్బ్ అయితే మేము సారీ చెప్పుకుంటున్నాను, నా వల్ల ఏమైనా అయితే నేను కూడా చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది, మాకు కూడా మనసు ఉంది అట్లా లేపినందుకు. దానికి కూడా నేను కారణం చెప్తున్నా. అట్లా ఎందుకు లేపినా అంటే నలుగురు నవ్వుకుంటారు, వచ్చే టైం పాస్ చేసుకుంటాం. ఆయన కూడా చిల్గానే తీసుకుంటాడు, ఇట్లా లోపల సీరియస్ అవుతుందని నాకు తెలియదు. తెలిస్తే ఇంకోసారి చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా లేపా నేనేం చెయ్యాలి, నేను మజా కూడా ఆడా, నేను తక్కువ చేసేస్తా. నువ్వు చూస్తావు ప్రతి వీడియోలో నేను ఏమన్నా సీరియస్ అవుతానారా, మజా కావు కదా అంత గాంధీ. నువ్వు మొన్న అంత ఎమోషనల్ అయినా నిద్ర పోనీయాలని చెప్తే నాకు బాధ అనిపించాలి. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నా, వీడియో మొత్తం ఆనే ఉంటున్నా, పండుకోవడానికి జస్ట్ పండుకోవడానికే వస్తున్నా. నేను ఇంకేమైనా మించి ఏమన్నా ఇల్లు దాటి ఎక్కడికైనా పోతున్నా, ఏమైనా చేస్తున్నా, ప్రతి విషయం మీకు తెలుస్తుంది కదా. నేను ఎక్కడికైనా పోతే ఏమేం తెలుసా, నేను నిలబడిపోయినా ఆడ 2-3 అడిగారు కట్టపోయిన 6 రూమ్లో అంటుండు ఇమ్రాన్ ఏం చేస్తలేడా. ఇప్పుడు ఇమ్రాన్ పేరు ఖరాబ్ అవుతుందా, ఏదున్నా క్లియర్గా మేము ఈ స్టేజ్లో ఉన్నాము, ఇంత సంపాదిస్తున్నాం, ఇంత చేస్తున్నాం అంటే ఇమ్రాన్ వాళ్ళ దయ. నా పరిస్థితి లేదు, నేను నా పర్సనల్ బాధల వల్ల నేను వెళ్ళిపోతున్నాను. ఇమ్రాన్ అన్న మాకు ఏ రోజు చేయొద్దు అని చెప్పాడు, చేసుకోమని ఇంకెప్పుడు పడుతూనే ఉంటాడు వీడియోలు. కానీ ఇక మా పరిస్థితులు ఓకే చేయంగానే ఇప్పుడు 5 ఎన్ని ఛానల్ 32 ఛానల్ ఒకటి అయిపోకుండా ఒకటి అయిపోయి అది టైం ఉండదు. లాస్ట్ అయిపోయాక ఇక మనకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు కదా, ఎవరు ఎంజాయ్ చేయలేరు. రాత్రి దాకా కష్టపడతారు, ప్రతి ఒక్కరు టీమ్ లో ప్రతి ఒక్కరు కష్టపడతారు. మీరు అనుకుంటారు మేము బయట కనిపిస్తే ఎంజాయ్ చేస్తున్నాం అదే, అసలు మేము వీడియో తప్ప మేము ఇంకా ఏడుకోలేము. ఇప్పుడు కొన్ని రోజులు అప్పుడు పబ్బు పోయాడు, ఇప్పుడు ఆ పబ్బు బంద్ చేసారు. ఇప్పుడు మేమేమంటే ఆ ఫామ్ హౌస్, ఆ మూవీ, ఈ ఇంటికాడ వీడియోలు తప్ప అసలు ఎవరికి టైం ఉంటలేదు. నేను వండుకోకపోతుండే ఒక రాత్రి అంతా, ఇప్పుడు 9 గంటలకు వండుకుంటున్నా. అంత తలకాయ నొప్పి లేస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడే తప్ప ఏం లేదు. ఎవరికి టైం ఎప్పుడు కష్టపడితేనే అవుతుంది ఇంతగానం. అసలు చెప్తున్నా కదా, అన్ని కాలం ఛానళ్ళు అవి చేసేటికి మాకు ఎంతో అవుతలేదు. ఇక్కడ మాకు వచ్చేటిది కూడా అంత కాదు. నేను నిజం చెప్తున్నాం. మీ దాంట్లో పైసలు వస్తాయి, నాకు 70, 50, 60 ఇంత వస్తాయి. ఒకటే నెల అంత వస్తాయి, ఒకరు తగ్గుతుంటది, ఒక నెల ఎక్కువ అవుతుంది, ఒక రోజు ఎక్కువ అవుతుంది, ఒక నెల 50,000, 60,000 దాకా వస్తుంది. నాకు 50,000 ఒకవేళ 60,000 ఉంటానికి వస్తుంది. అంతే. ఈ పరిస్థితులను బట్టి మేము కూడా చేసుకోగలుగుతాం అందరిలాగా, మేము చేస్తలేము. ఎందుకు ఇగో అన్న చెప్పదు మేము చెయ్యము. చెప్తున్నా చెప్పు, వీడియో చేసే దమ్ము ఆరుద్ది. ఎందుకు చేస్తలేమంటే కొంతమంది ఇంటికి పోయి డే బై డే పెడుతున్నారు. ఇట్లా అన్న ఛానల్ దొబ్బది అని చెప్పి మేము ఆగిపోతున్నాం. వీక్లీ 2 చేస్తున్నాం. పర్షియన్ బాయ్స్ ఛానల్ మాకు ఇట్లా ఇచ్చం వేసింది కాబట్టి మేము ఇట్లా చెప్తున్నా. దానివల్ల మేము అది ఏడ పెట్టాలా ఆనే పెట్టే లేకపోతే ఈ ఫ్యామిలీలో ఎవరు లేరు. పర్షియన్ బాయ్స్ ఛానల్ పర్షియన్ బాయ్స్ ఛానల్ ఉంది కాబట్టి ఇంతమంది ఉన్నాం. ఆ పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వల్లనే ఇంతమంది ఉన్నాం, బతుకుతున్నారు మేము. నేనైతే అంతే.
ఎవడేదో నాకు తెలియదు. అందరం అంతే. నేనైతే పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్న వాళ్ళనే నేను ఇంత సంపాదిస్తున్నా. నా చెయ్యి కుంగురము మెడల చేయను నాకు ఏది నా బుల్లెట్ బండి ఏది ఉన్నా అన్న వాళ్ళని వచ్చింది. నేను గొప్పని చెప్పుకుంటా. నేను కట్టమని ఇంట్లో చేసే పది, ఇల్లు కడుతున్నా. ఇంట్లో పది, కోటి మంది ఉన్నా కూడా నేను అదే మాట నేను ఇంటికాడ ఇంకో ఇల్లు కూడా కడుతున్నాం అంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది. నేను అలా కొన్ని పైసలు కూడా ఇచ్చిన. ఇంకో ఫస్ట్ బాయ్స్ వీడియోలో కూడా చెప్పిన. సో ఇట్లా నడుస్తుంది. అదంతా ఎవరి వల్ల? ఇమ్రాన్ అన్న వల్ల. ఇమ్రాన్ అన్న వల్ల అంటే పర్షియన్ బాయ్స్ స్కీమ్, పర్షియన్ బాయ్స్ ఛానల్, పర్షియన్ బాయ్స్ ఛానల్ పడిపోయిందంటే మేము అందరం మమ్మల్ని అన్నం కూడా దొరుకుతుంది మాకు. అందుకే మేము అది వడనేయకుంటే మేము అందరం తక్కువ చేసుకుంటున్నాం. వీడియో చేస్తలే ఒకసారి మా ఛానల్ ఉంటే ఇవాళ దినం వాడు బొబ్బవాడు కాసినుడు కానీ నలుగురం మొత్తం ఇంతమంది మేము కరెక్ట్ ఉండే ఫస్ట్ నుంచి. ఎవరు వచ్చిర్రు ఎవరిది మనకు తెలియదు. నేను అసలు ఎవరితో నాకు జర్నీ అయ్యా. శామన విచారణలో డైలీ మంచిగా మాట్లాడుకుంటూ అన్ని చేస్తా. ఈ ఎవరెవరు ఏడేడిగారో నాకేది ఎవరి గురించి నాకు సవాలం లేదు. ఎందుకంటే మన పని మనం చేసుకోవాలా. మనం రుబాబ్ చేయాలంటే అందరికి మించి చేసేంత అధికారం ఉంది మాకు ఇక్కడ. ఫస్ట్ నుంచి పర్షియన్ బాయ్ స్టార్ట్ అయిన నుంచి ఎంత కష్టపడ్డాం, ఏం చేసినాం అన్ని మీకు తెలుసు. సబ్స్క్రైబర్స్ కి మేము చెప్పుకోలేము. మేము ఇంత కష్టపడి ఇంత స్టేజ్ వచ్చింది మాకు. మేము చేయాలనుకుంటే మేము కూడా రోజు వీడియోలు చేస్తాం. కానీ అందరికి ఇలా చేసినట్టు ఇలా వీడియోలు అర్థమైందా? ఫస్ట్ ఎంత స్టార్టింగ్ లో ఎన్ని కంటెంట్లు ఎన్ని చేయలేము. పర్లేవా చేసి మీదకెళ్ళి డైలీ మనం అట్లా చేసినాం అనుకో, ఒక రోజు 8 వీడియోలు పడుతుంది. అట్లా పర్సన్ బాయ్స్ దెబ్బతింటుంది ఆ ఛానల్. అవి పోతలేవు అన్న ఫీల్ అవుతుండు. ఏడ ఓవర్కి ఏం చూపెట్టట్లేదా అక్కడ. వస్తా మీ లేకపోతే నాకు ఇంకెవరు చెప్పు. హైదరాబాద్ ఇంకెవరు ఉన్నారా నాకు? దానికైతే నాడు ఏం చూపిస్తాడు కూర్చోన్నాడు. ఫైనల్ అయితే కట్టపని తీసుకొని ఇండియా తీసుకొని పోతున్నాం.